కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. చాలా సంతోషం అన్న, ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను దీవించి ఇక్కడికి పంపించిన గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, అదేవిధంగా మంత్రివర్యులు, వాళ్ళందరూ దీవించి, ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న అందరు నాయకులు మీరందరూ దీవించి ఇక్కడ నుంచి మెదక్ గడ్డ నుంచి, ఎందుకంటే చాలా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ గడ్డ నుంచి పోటీ చేయడం ఎందుకు చెప్పండి, ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి ఒక మహిళ ఎంపీగా నిలబడి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ, ఇందిరమ్మ జిల్లా. ఆ గడ్డ నుంచి నన్ను అభ్యర్థిగా పంపించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. మీకు సేవకుడిలాగా పనిచేయాలనుకుంటున్నా. ముఖ్యంగా ఈ సభ నిర్వహిస్తున్న మా అన్న ఆవుల రాజిరెడ్డి అన్న గారు, ఎందుకంటే ఇంత ఘనంగా ఈరోజు మొదటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టిద్దామన్నా అంటే, తమ్ముడు ఇది నీది కాదు నా బాధ్యత అని చెప్పి, తమ్ముడు నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చిన మా ఆవుల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా అక్క రథసారథి, మా అక్క ఎట్లా అంటే మీకు అందరూ తెలుసు, తెలంగాణలో ఫైర్ బ్యాండ్ కొండా సురేఖ మురళి గారు మినిస్టర్ గారు కూడా నాకు ముందుండి నడిపించి, బిడ్డ నిన్ను గెలిపించుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నా ఎంబడి నడిపిస్తున్నా మా అక్కకు. అదేవిధంగా ఈ పిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, ఎందుకంటే ఇక్కడ కాన్ఫరెన్స్ లో ఇంతకుముందే రాజన్న అంజన చెప్తుండు, మేము రామ్ లక్ష్మణ్ లెక్క పనిచేస్తామన్నా, రామ్ లక్ష్మణ్ లెక్క అంటే మిమ్మల్ని చూసి అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటామన్నా, మీరు తీసుకుంటామని చెప్పి. అదేవిధంగా సుభాషిణి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ గారు, వెల్తూర్పై ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారు, సుజాత సత్యం గారు, నర్సాపూర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు హకీం భాయ్, పిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గారు లక్ష్మీకాంతరావు గారు, ఎక్స్ఎడ్పిటిసి శివంపేట్, శ్రీనివాస్ గుప్తా గారు నర్సాపూర్, పల్లె జయశ్రీ గారు అబ్నూర్, అదేవిధంగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్సీ అధ్యక్షులు, పిసిసి మెంబర్స్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, ఓసీ సెల్ అందరూ కూడా అన్ని విభాగాల నాయకులకు అందరూ కూడా పేరున నమస్సుమని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికన్నా కార్యకర్తలు మేమందరం అన్న మీ బలంతో మేము అక్కడ పార్లమెంట్కి పోయి ఈ మెదక్ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు అన్ని తెలుసు. ఎందుకంటే ఒక కింది స్థాయికి నుంచి ఒక పేదింట్లో పుట్టి, ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి, ఈ రోజు అంచెలంచెలుగా ఒక వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా మొన్ననే ఎమ్మెల్యేగా పోటీ చేసి 46,000 ఓట్లు పడవచలో తీసుకొని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా దీవించి నన్ను పంపించిన మా నాయకులకు, మా కార్యకర్తలకు మీ అందరూ కూడా పేరు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మీరందరూ దీవించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతకుముందు అక్కలందరూ అన్నలు అందరూ చెప్పారు, గతం మర్చిపోయాక ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మీరు మళ్ళా వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడకండి. ఈ రోజు రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలన మనం ఏం చేస్తున్నామో చెప్పాలి. గత ప్రభుత్వంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసినామని కూడా చెప్పాలి. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ జిల్లాలో యువతకు ఉపాధి కలగడానికి గవర్నమెంట్ సెక్టార్స్ కంపెనీలు తెచ్చింది, బిహెచ్ఎల్ కంపెనీ తెచ్చింది, ఎగ్రిసైడ్ తెచ్చింది, బీడీఎల్ తెచ్చారు, ఓడిఎఫ్ తెచ్చారు, ఆర్డర్స్ ఫ్యాక్టరీ తెచ్చారు, అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు కట్టించారు. ఇక్కడనే సంగారెడ్డిలో IIIT హైదరాబాద్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? తెలంగాణ ఇచ్చిందెవరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మన భూములు ఇచ్చింది కాంగ్రెస్. మనకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. మనకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. మనం కాంగ్రెస్ పార్టీ, మన ప్రజా పాలన, ఇంద్రమ్మ పాలన నడుస్తుంది. ఈ ఇంద్రమ్మ పాలనలో మీ బిడ్డను, మీ ఇంట్లోకి మీ కొడుకును, మీ తమ్ముని అనుకొని నన్ను ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి నన్ను పార్లమెంట్కు పంపేయండి. ఆ పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంకు, కేంద్ర ప్రభుత్వానికి వారధిగా ఉండి ఆ నిధులు అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న నాయకులు రాజిరెడ్డి అన్న, అదేవిధంగా అంజనేయులు గౌడ్ అన్న, మీ ఎంపీపీలు
సర్పంచులను అందరినీ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నాకు తోడుంటుంది. ఈరోజు మీరందరూ నా గురించి నన్ను కష్టపడి గెలిపించి బాధ్యత మీరు తీసుకోండి. రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మేమందరం నాయకులను మిండని గెలిపించుకొని మన ప్రజాప్రవాదంలో జరిగే సంక్షేమ పనులు అన్ని కూడా గ్రామాల్లో డోర్ టు డోర్ అందించేలాగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. అట్లనే ఈ 100 రోజుల పాలన కూడా మీరు చూడొచ్చు. మన ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టు మేనిఫెస్టోలో ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిరో గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేరుస్తురా లేదా? నెరవేరుస్తురా? 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమ్మలను మన ఇంట్లో అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కుతారు. ఎవరన్నా బస్సు టికెట్ తీసుకుంటారా? ఉచిత బస్సు నడుస్తుందా లేదా? ఈ మాట చెప్పాలి మన అక్క చెల్లెళ్లకు. అదేవిధంగా 200 యూనిట్ ఉన్న వాళ్ళు కరెంట్ బిల్ కడుతున్నామా? మనం ఫ్రీగా ఇస్తుందా లేదా? ప్రతి నెల 800 రూపాయలు 200 యూనిట్లు కట్టాలంటే 800 రూపాయలు అవుతుంది. మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి కదా, మన ఓటర్లకు చెప్పాలి కదా, మన అక్క చెల్లెలకు చెప్పాలి కదా. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అకౌంట్లోకి వేస్తున్నామా లేదా? ఇవి చెప్పాలి కదా. మళ్ళీ సమానత్వం చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రెడ్లకు అందరికీ కార్పొరేషన్ ఇచ్చిందా లేదా? మన పవర్ కార్పొరేషన్ డిక్లేర్ చేసిందా లేదా? ఈ ఎలక్షన్ కూడా ఆయనకి ఆ కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్ వచ్చేసే నిధులు కూడా ప్రతి వర్గాలకు యువతకు అందరికీ తోడుండేటట్టు వాళ్ళకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు అయినా సరే వాళ్ళకు ఉపాధి గురించి ఎలాంటివి ఉన్నా ఆ కార్పొరేషన్ నుంచి మేము సపోర్ట్ చేపించి రేవంత్ అన్న ప్రభుత్వంతో ప్రజాప్రభుత్వంతో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీ అభ్యర్థి మీరు అనుకోవాలి మా ఇంట్లోకి నుంచి ఒక పేదోడు ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుందంటే మీరు కూడా రేపు ఫ్యూచర్ తరాలు అనుకోలే నాయకులు కావాలనుకుంటే కసి చిత్తశుద్ధి ఉంటే ఏడికనే పోవచ్చు అని చెప్పి ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డి అనేది ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నేను కూడా అన్న ఎట్లయితే జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఎట్లయిలేండో ఈ రోజు వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా నేను వెళ్తున్నా. మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డను మీ కొడుకును మీ తమ్ముని మీరు దీవించి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మెదక్ జిల్లాకు సేవ చేసే భాగ్యం కల్పించాలనుకుంటున్నాను. జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, చేతు గుర్తుకు